to our channel Sharada Battini. Today our topic is organic compounds nomenclature. Organic compounds की నామకరణం అనేది ఐయుపాక్ని బేస్ చేసుకొని నామకరణం ఇవ్వడం జరుగుతుంది. ఐయుపాక్ నామకరణం అనేది ఒక సిస్టమాటిక్ నామకరణము, ఒక సిస్టమాటిక్ నోమెన్క్లేచర్. ఐయుపాక్ ప్రకారం ఒక కర్బన సమ్మేళనానికి నామకరణం చేసేటప్పుడు 4 విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి. ముందుగా ఆ సమ్మేళనంలో ప్రిఫిక్స్ ఏదైనా ఉందా లేదా అనేది చూడాలి. ప్రిఫిక్స్ అనేది ప్రధాన శృంఖలంపై ఉన్నటువంటి ప్రతిక్షేపకము. ప్రిఫిక్స్ అనేది ప్రతిక్షేపకం గురించి చెప్తుంది. ఆ తర్వాత రూట్ వర్డ్, ప్రధాన శృంఖలంలో ఎన్ని కార్బన్లు ఉన్నాయి అనేది గమనించాలి. ప్రధాన శృంఖలంలో ఉన్నటువంటి కార్బన్ల సంఖ్యనే రూట్ వర్డ్గా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక కార్బన్ ఉన్నట్టయితే మిత్తు, 2 కార్బన్స్ ఉన్నట్లయితే ఇత్తు, 5 కార్బన్ ఉన్నట్లయితే పెంట్ అని నామకరణం ఇస్తూ ఉండాలి రూట్ వర్డ్లో. ఆ తర్వాత మూడవది ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ అనేది ప్రధాన శృంఖలంలో ఉన్నటువంటి కార్బన్కి మధ్య ఉన్నటువంటి లింకేజ్ గురించి చెప్తుంది. ఇట్ టెల్స్ అబౌట్ లింకేజ్ ఆఫ్ సిసి బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్. కార్బన్కి మధ్య ఏకబంధం ఉన్నట్లయితే ఏన్ అని తెలపాలి. కార్బన్కి మధ్య ద్విబంధం ఉన్నట్లయితే ఈన్ అని రాయాలి. కార్బన్కి మధ్య త్రిబంధం ఉన్నట్లయితే ఐన్ అని రాయాలి. నాలుగవది చూసినట్లయితే సెకండరీ సఫిక్స్. సెకండరీ సఫిక్స్ అనేది కర్బన సమ్మేళనంలోని ప్రమేయ సమూహం గురించి తెలియజేస్తుంది. ఎస్టర్డే క్లాస్లో ఆల్రెడీ ఐ టోల్డ్ ప్రమేయ సమూహం అంటే ఏంటి అనేది. ప్రమేయ సమూహం అంటే ఒక కర్బన సమ్మేళనం యొక్క భౌతిక మరియు రసాయనిక ధర్మాలని నిర్ణయించేటటువంటి ఒక విజాతీయ సమూహంనే ప్రమేయ సమూహంగా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే OH, COOH, NH2, C డబుల్ బాండ్ O లైక్ ఎట్సెట్రా. వీటిని మనం ప్రమేయ సమూహాలుగా తీసుకోవడం జరుగుతుంది. సో ఐయుపాక్ నామకరణం ప్రకారం ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్, ఈ 4గింటిని మనం ఒకదానిలో ఒకటి ఆర్డర్లో చేర్చినట్లయితే ఒక కర్బన సమ్మేళనం యొక్క ఐయుపాక్ ప్రకారం నామకరణం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆల్కేన్స్ నుంచి మనం ఒక సిస్టమాటిక్గా చూద్దాము. ఆల్కేన్స్ యొక్క నామకరణం ఏ విధంగా చేయాలి. ఆల్కేన్స్ నామకరణం చూసినట్లయితే రూట్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్క్, ప్రైమరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏన్ అని రాయాలి. సెకండరీ సఫిక్స్ అనేది ఆల్కేన్స్లో పర్టికులర్గా ప్రమేయ సమూహం అనేది ఏది ఉండదు. కార్బన్కి మధ్య ఉన్నటువంటి ఏకబంధమే ప్రమేయ సమూహంగా వ్యవహరించుతుంది. కాబట్టి ఇక్కడ ఆల్కేన్స్లో సెకండరీ సఫిక్స్ అనేది నిల్, ఏమీ ఉండదు. రూట్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్క్, ప్రైమరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏన్, సెకండరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్. రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండింటిని కలిపితే రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ఈ రెండింటిని కలిపితే ఆల్కేన్స్ యొక్క నామకరణం పూర్తవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ CH3, CH2, CH3 అని ఇచ్చాను. ఇక్కడ ముందుగా మనం ప్రధాన శృంఖలంలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ప్రధాన శృంఖలంలో 3 కార్బన్స్ ఉన్నాయి, CH3, CH2, CH3. కాబట్టి 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ దగ్గర ప్రోప్ అని రాశాను. 3C కాబట్టి 3 కార్బన్లు కాబట్టి ప్రోప్ ప్లస్ కార్బన్స్కి మధ్య ఏకబంధం ఉంది కాబట్టి ఏన్ అని తెలియజేశాను. ప్రోప్ ప్లస్ ఏన్ గివ్స్ రైజ్ టు ప్రోపేన్. అంటే CH3, CH2, CH3 యొక్క పేరేంటి? ప్రోపేన్. సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే CH3, CH2, 4, CH3. ఇక్కడ ప్రధాన శృంఖలంలో మొత్తం కూడా మనకి 6 కార్బన్లు ఉన్నాయి.
CH3 1 కార్బన్, CH2 4 కార్బన్స్, లాస్ట్కి CH3, మొత్తం 6 కార్బన్స్ ఉన్నాయి. 6 కార్బన్స్ ఉంటే రూట్ వర్డ్ దగ్గర మనం హెగ్స్ అని రాయాలి. హెగ్స్ ప్లస్ కార్బన్కి మధ్య ఏకబంధం ఉంది కాబట్టి ఏన్ అని తెలియజేశాను. హెగ్స్ ప్లస్ ఏన్ గివ్స్ రైస్ టు హెగ్జేన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే CH3 CH2 CH2 CH3 CH2 CH2 CH CH3 CH3. ఇక్కడ ప్రధాన శృంఖలంలో 5 కార్బన్లు ఉన్నాయి. ప్రధాన శృంఖలంలో 5 కార్బన్లు ఉండి ఈ ప్రధాన శృంఖలంకి క్రింది వైపున ఒక CH3 ఉంది. ఈ CH3ని మనం ప్రతిక్షేపకము అని పిలవడం జరుగుతుంది. సో ప్రతిక్షేపకం పేరు ముందు రాయాలి కాబట్టి అది కూడా సెకండ్ కార్బన్ వద్ద ఉంది కాబట్టి ఇప్పుడు మనం లెఫ్ట్ నుండి ప్రయారిటీ ఇచ్చామనుకోండి. లెఫ్ట్ నుండి ప్రయారిటీ ఇచ్చినట్లయితే CH3 ఉన్నటువంటి కార్బన్కి 4th ప్రయారిటీ వస్తుంది. మీరు రైట్ సైడ్ నుండి ప్రయారిటీ ఇచ్చినట్లయితే CH3 ఉన్న కార్బన్కు 2nd ప్రయారిటీ వస్తుంది. మనం ప్రధాన శృంఖలం పైన ఎప్పుడు కూడా ప్రతిక్షేపకం ఉన్న కార్బన్కి తక్కువ నెంబరింగ్ వచ్చేటట్టు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకని లెఫ్ట్ నుండి కాకుండా రైట్ నుండి ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఈ CH3 అటాచ్డ్ కార్బన్కి 2nd పొజిషన్ కాబట్టి 2 మిథైల్ అని రాయడం జరిగింది. 2 మిథైల్. ఇప్పుడు ప్రధాన శృంఖలం పైన కేవలం 5 కార్బన్లే ఉన్నాయి కాబట్టి పెంటేన్. ప్రతిక్షేపకంలో ఉన్నటువంటి కార్బన్ను లెక్కగట్టకూడదు. కేవలం ప్రధాన శృంఖలంలో ఉన్నటువంటి 5 కార్బన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి రూట్ వర్డ్ అక్కడ హెగ్జేన్ అవ్వట్లేదు, పెంటేన్ అవుతుంది. సో నామకరణం 2 మిథైల్ పెంటేన్. నెక్స్ట్ ఆల్కీన్స్ చూద్దాం. ఇప్పుడు ఆల్కీన్స్ రూట్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్క్, ప్రైమరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏన్, సెకండరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు నిల్. ఆల్కీన్స్లో కూడా సెకండరీ సఫిక్స్ పర్టికులర్గా ప్రమేయ సమూహం అనేది ఏది ఉండదు. కార్బన్కి మధ్య ఉన్నటువంటి ద్విబంధమే ప్రమేయ సమూహంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్కీన్ యొక్క నామకరణం పూర్తవుతుంది. రూట్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్క్, ప్రైమరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏన్, సెకండరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు నిల్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ CH2 డబుల్ బాండ్ CH3. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రధాన శృంఖలంలో 3C ఈజ్ ఈక్వల్ టు ప్రోప్ కాబట్టి ప్రోప్ ప్లస్ కార్బన్కి మధ్య ద్విబంధం ఉంది కాబట్టి ఈన్. ప్రోప్ ప్లస్ ఈన్ గివ్స్ రైస్ టు propane. సెకండ్ ఎగ్జాంపుల్ CH2 డబుల్ బాండ్ CH2 CH3. థర్డ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే CH3 CH డబుల్ బాండ్ CH3. సెకండ్ ఎగ్జాంపుల్లో థర్డ్ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే నెంబర్ ఆఫ్ కార్బన్స్ సేమ్. ఆల్కేన్స్. సో ఈ రెండు ఫార్ములాస్ని అబ్జర్వ్ చేసినట్లయితే కార్బన్ల సంఖ్య, హైడ్రోజన్ల సంఖ్య సేమ్. కేవలం ద్విబంధం యొక్క స్థానం మాత్రమే మారింది. ఈ రెండు ఎగ్జాంపుల్స్లో చూసినట్లయితే మొదటి బ్యూటీన్లోనేమో ఫస్ట్ కార్బన్ వద్ద ద్విబంధం ఉంది. సెకండ్ బ్యూటీన్లో చూసినట్లయితే సెకండ్ కార్బన్ వద్ద ద్విబంధం ఉంది. కాబట్టి మనము ఈ రెండు ఎగ్జాంపుల్స్లలో ప్రధాన శృంఖలంలో 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటాన్ని రాసి, కార్బన్కి మధ్య ద్విబంధం ఉంది కాబట్టి బ్యూట్ ప్లస్ ఈన్ అని రాసిన తర్వాత బ్యూటీన్. కాకపోతే ద్విబంధం యొక్క స్థానాన్ని కూడా మనం తెలియజేయాలి. రెండో ఎగ్జాంపుల్లో ఫస్ట్ కార్బన్ వద్ద ఉంది కాబట్టి 1 బ్యూటీన్ అవుతుంది. ఆ తర్వాత ఎగ్జాంపుల్లో సెకండ్ కార్బన్ వద్ద ద్విబంధం ఉంది కాబట్టి
సెకండ్ కార్బన్ వద్ద ద్విబంధం ఉంది కాబట్టి 2 బ్యూటీన్ అని రాయాలి. ఈ రెండు కూడా ద్విబంధం యొక్క స్థానాలలో మార్పు ఉంది, అంతేకాని ఫార్ములా మొత్తం కూడా సేమ్ 1 బ్యూటీన్ 2 బ్యూటీన్. ఇందాకే చెప్పాను కదా, ఆల్కిన్స్లో ఎటువంటి విజాతీయ సమూహం లేదు, అంటే కార్బన్కి మధ్య ఉన్నటువంటి ద్విబంధమే ప్రమేయ సమూహంగా వ్యవహరిస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఆల్కిన్స్లో ఏవైనా రెండు ఫార్ములాని సేమ్ కలిగి ఉండి ద్విబంధం యొక్క స్థానంలో మాత్రమే తేడా ఉన్నట్లయితే ఆ రెండింటిని ప్రమేయ సమూహ ఐసోమర్స్, ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్ అని పిలవడం జరుగుతుంది. అంటే 1 బ్యూటీన్ మరియు 2 బ్యూటీన్ అనేవి రెండు కూడా ప్రమేయ సమూహ సాదృశ్యకాలు, అంటే ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్. నెక్స్ట్, ఆల్కిన్స్లో ఫస్ట్ ఆల్కిన్ ఒక కార్బన్తో ఉన్నటువంటి ఆల్కిన్ సాధ్యం కాదు, మినిమం 2 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కిన్తోనే మొదలవుతుంది. దాన్నే మనం ఎథిలీన్ అని పిలుస్తాము. ఐయుపాక్ ప్రకారం అయితే ఈథీన్, CH2 డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH2. ఈ CH2 డబుల్ బాండ్ CH2లో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్ ప్లస్ ఈన్, దీన్ని మనం ఈథీన్ అని పిలుస్తాము. ఈ ఈథీన్నే కామన్గా ఎప్పుడు కూడా మనము రోజు క్లాస్లో లెసన్ జరిగేటప్పుడు దీన్ని ఈథీన్ అని పిలవము, ఎథిలిన్ అని పిలవడం జరుగుతుంది. కామన్ నేమ్ అంటే ఈథీన్ యొక్క కామన్ నేమ్ ఏంటి? ఎథిలిన్. ఈ ఎథిలిన్ జనరల్గా ఫ్రూట్ మార్కెట్స్లో పండ్లని పండించడానికి ఉపయోగించడం అనేది చేయడం జరుగుతుంది. మార్కెట్లో కూడా మనం ఎప్పుడు వినే పేరే ఇది, ఎథిలిన్, CH2 డబుల్ బాండ్ CH2. ఓకే, నెక్స్ట్ వన్ ఆల్కైన్స్ యొక్క నామకరణం చూద్దాము. ఆల్కైన్స్ రూట్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్క్, ప్రైమరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐన్. ఇక్కడ కూడా మనకి సెకండరీ సఫిక్స్ అనేది ఉండదు, త్రిబంధమే, కార్బన్కి మధ్య ఉన్నటువంటి త్రిబంధమే ప్రమేయ సమూహంగా వ్యవహరిస్తుంది. కాబట్టి సెకండరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్కైన్స్లో మొదటి ఉదాహరణ చూసినట్లయితే CH ట్రిపుల్ బాండ్ CH. ఇక్కడ ప్రధాన శృంఖలంలో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్ ప్లస్ కార్బన్కి మధ్య త్రిబంధం ఉంది కాబట్టి ఐన్ ఈజ్ ఈక్వల్ టు ఇథైన్. ఈ మనం ఎప్పుడు కూడా లెసన్ చెప్పుకునేటప్పుడు ఇథైన్ అని రాయము, దీన్ని కామన్ నేమ్తో పిలుస్తాం ఎప్పుడు కూడా, ఎసిటలీన్. దీన్ని కూడా మనకి బయట మార్కెట్లో దీని పేరు కూడా మనం ఎప్పుడు వింటాము, వెల్డింగ్ వర్క్ దగ్గర దీన్ని గ్యాస్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఎసిటలీన్ ఫార్ములా ఏంటి? CH ట్రిపుల్ బాండ్ CH. ఇథైన్ అని పిలవకుండా దీన్ని ఎప్పుడు కూడా మనం కామన్గా ఎస్టలీన్ అని పిలవడం జరుగుతుంది. ఎసిటలీన్ ఫార్ములా ఈజ్ ఏ CH ట్రిపుల్ బాండ్ CH. సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే CH3C ట్రిపుల్ బాండ్ CH. ఇక్కడ ప్రధాన శృంఖలంలో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొప్పు ప్లస్ కార్బన్కి మధ్య త్రిబంధం ఉంది కాబట్టి ఐన్ ఈజ్ ఈక్వల్ టు ప్రొపైన్. ఈ ప్రొపైన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఎసిటలీన్ ఫార్ములాలోని CH ట్రిపుల్ బాండ్ CH కదా, ఒక హైడ్రోజన్ని తీసేసి CH3ని సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. అంటే దీన్ని ఏమని పిలుస్తాం మనము? మిథైల్ ఎస్టలీన్ అని పిలుస్తాం కామన్గా. అంటే ఆల్కైన్స్లోని ఎస్టలిన్ తప్ప మిగిలిన ఆల్కైన్స్ అన్నింటినీ కూడా మనం ఎస్టలిన్ యొక్క ఉత్పన్నాలుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ అని వేటిని అంటారు? ప్రధాన శృంఖలం అనేది OH సమూహంతో గనక బంధించబడినట్లయితే వాటిని ఆల్కహాల్స్ అని పిలవడం జరుగుతుంది. రూట్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్క్, ప్రైమరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్,
సెకండరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓల్. ఇక్కడ ప్రధాన శృంఖలం ఓహెచ్తో బంధించబడి ఉంది కాబట్టి సెకండరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓల్. రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ ప్లస్ సెకండరీ ఈజ్ ఈక్వల్ టు ఆల్క్ ప్లస్ ఏన్ ప్లస్ ఓల్. ఆల్క్ ప్లస్ ఏన్ ప్లస్ ఓల్. ఆ ఏన్లోని ఈని కొట్టేస్తే కంప్లీట్ నామకరణం ఏమవుతుంది? ఆల్కనోల్. ఆల్కనోల్. మనము కూడా ఇది కూడా క్లాస్లో వినేటప్పుడు ఎంతసేపు కూడా ఆల్కనోల్స్ అని అనము, కామన్గా డైరెక్ట్గా ఆల్కహాల్స్ అనే పిలవడం జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే CH3 CH2 OH. ప్రధాన శృంఖలంలో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ ఇత్ అవుతుంది. ప్లస్ కార్బన్కి మధ్య ఏకబంధం ఉంది కాబట్టి ఏన్, ప్లస్ OH ఉంది కాబట్టి ఓల్. ఓకే, ఈని క్యాన్సిల్ చేస్తే ఇత్ ప్లస్ ఏన్ ప్లస్ ఓల్. ఏన్లోని ఈని క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ పేరు ఏమవుతుంది? ఇథనాల్. ఈ ఇథనాల్ని కూడా మనం కామన్ నేమ్గా ఇథైల్ ఆల్కహాల్ అని పిలవడం జరుగుతుంది. CH3 CH2 OH యొక్క కామన్ నేమ్ ఏంటి? ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే CH2 డబుల్ బాండ్ CHOH. ఈ CH2 డబుల్ బాండ్ CH అంటే ప్రధాన శృంఖలంలో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్ ప్లస్ ద్విబంధం ఉంది కాబట్టి ఈయన ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కార్బన్కి మధ్య డబుల్ బాండ్ ఉంది కాబట్టి ప్రైమరీ సఫిక్స్ దగ్గర ఈన్ అని రాశాను. ఇత్ ప్లస్ ఈన్ ప్లస్ ఓల్ మొత్తం రాసినట్లయితే ఇథనాల్. దీని యొక్క కామన్ నేమ్ వినైల్ ఆల్కహాల్. సో మనం ఎప్పుడు కూడా మనకెక్కడ కూడా CH2 డబుల్ బాండ్ CH ఫార్ములా కనిపించింది అంటే మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి వినైల్ అని. CH2 డబుల్ బాండ్ CH. ఈ CH2 డబుల్ బాండ్ CH గ్రూప్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? మరి ఆల్కిన్స్లో ఫస్ట్ ఆల్కిన్ ఉన్నటువంటి ఎథిలిన్ ఉంది కదా, CH2 డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH2 నుండి ఒక హైడ్రోజన్ని తీసివేస్తే మనకు వచ్చినటువంటిదే CH2 డబుల్ బాండ్ CH. ఈ CH2 డబుల్ బాండ్ CHని మనం వినైల్ అని పిలవడం జరుగుతుంది. ఈ వినైల్ సమూహం OHకు బంధించబడి ఉంది కాబట్టి వినైల్ ఆల్కహాల్. దీని యొక్క ఐయోపాక్ నేమ్ కనుక చూసినట్లయితే ఇథనాల్. ఓకే, నెక్స్ట్ వన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని వేటిని అంటారు? ప్రధాన శృంఖలము COOHతో బంధించబడినట్లయితే COOHతో బంధించబడినట్లయితే కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని పిలవడం జరుగుతుంది. కార్బాక్సిలిక్ సమ్మేళనాలు అనట్లేదు చూడండి, కార్బాక్సిలిక్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని ఎందుకు అంటారు అంటే COOHలో ఉన్నటువంటి హైడ్రోజన్ అనేది H+గా బయటకు రిలీజ్ అవుతుంది. ఏదైతే H+ని బయటకు రిలీజ్ చేస్తుందో వాటిని ఆమ్లాలు అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ వీటిని కార్బాక్సిలిక్ సమ్మేళనాలు అనకుండా కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని పిలవడం జరుగుతుంది. వీటి యొక్క నామకరణం చూసినట్లయితే రూట్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్క్, ప్రైమరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏన్, సెకండరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓయిక్ యాసిడ్. సెకండరీ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓయిక్ యాసిడ్. ఆల్క్ ప్లస్ ప్రైమరీ ప్లస్ ఓయిక్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్కనోయిక్ యాసిడ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే HCOOH. ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ నామకరణం చేసేటప్పుడు మనం కార్బాక్సిలిక్లో ఉన్నటువంటి కార్బన్ని కూడా ప్రధాన శృంఖలంగా లెక్క కట్టాలి. కాబట్టి ఈ అణువులో కేవలం ఒకటే కార్బన్ ఉంది కాబట్టి మిత్ ప్లస్ ఏన్ ప్లస్ ఓయిక్ యాసిడ్. ఈని క్యాన్సిల్ చేసినట్లయితే ఏన్లో ఉన్నటువంటి ఈని క్యాన్సిల్ చేసినట్లయితే మిథనోయిక్ యాసిడ్.
ఈ మిథనోయిక్ యాసిడ్ని మనం క్లాస్లో ఎప్పుడూ కూడా మిథనోయిక్ యాసిడ్ అని పిలువము. ఫార్మిక్ యాసిడ్ ఒక కార్బన్ ఉన్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క కామన్ నేమ్ ఏంటి? ఫార్మిక్ యాసిడ్. సెకండ్ ఎగ్జాంపుల్ CH3COOH ఎసిటిక్ యాసిడ్ CH3COOH. IUPAC ప్రకారం చూడండి, CH3 కార్బాక్సిలిక్లో ఉన్నటువంటి కార్బన్ని కూడా లెక్కగట్టాలి కాబట్టి రూట్ వర్డ్ ఇత్ అవుతుంది. ఇత్ ప్లస్ ఏన్ ప్లస్ ఓయిక్ యాసిడ్. ఇత్ ప్లస్ ఏన్ ప్లస్ ఓయిక్ యాసిడ్. ఏన్లోని ఈని క్యాన్సిల్ చేసినట్లయితే నామిన్క్లేచరు ఇథనోయిక్ యాసిడ్. ఈ ఇథనోయిక్ యాసిడ్ని కూడా మనం కామన్ నేమ్ ఎప్పుడు కూడా ఎసిటిక్ యాసిడ్ అని పిలవడం జరుగుతుంది. ఎసిటిక్ యాసిడ్ CH3COOH. ఈ ఇథనోయిక్ యాసిడ్ యొక్క కామన్ నేమ్ ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ కార్బొనైల్ కాంపౌండ్స్. కార్బొనైల్ కాంపౌండ్స్లో ప్రమేయ సమూహం అనేది C డబుల్ బాండ్ O. కార్బన్ అనేది వ్యాలెన్సీ 4 కదా, సో ఆక్సిజన్తో 2 బాండ్స్ ఏర్పరిచింది. రిమైనింగ్ 2 బాండ్స్ ఏర్పరిచే దాన్ని బట్టి కార్బొనైల్ కాంపౌండ్స్ మనకి 2 రకాలుగా కనిపిస్తాయి. ఒకటి ఆల్డిహైడ్స్, ఇంకొకటి కీటోన్స్. అంటే C డబుల్ బాండ్ O కార్బొనైల్లోని కార్బన్ అనేది హైడ్రోజన్తో బంధించబడి ఉన్నట్లయితే ఆల్డిహైడ్స్ అని పిలుస్తారు. 2 వైస్ కూడా కార్బన్స్ ఉన్నట్లయితే కీటోన్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ రెండింట్లో ప్రమేయ సమూహం ఒకటే ఆల్డిహైడ్స్లో, కీటోన్స్లో, కానీ నామకరణం మాత్రం భిన్నంగా ఇవ్వడం జరుగుతుంది. ఆల్డిహైడ్స్ చూసినట్లయితే రూట్ వర్డ్ ఆల్కు, ప్రైమరీ సఫిక్స్ ఏన్, సెకండరీ సఫిక్స్ ఆల్. కీటోన్స్లో చూసినట్లయితే రూట్ వర్డ్ ఆల్కు, ప్రైమరీ సఫిక్స్ ఏన్, సెకండరీ సఫిక్స్ నొన్. ఓన్ అని రాయాలి, ఓన్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్స్లో HC డబుల్ బాండ్ O, H. కార్బన్ ఒకటే ఉంది, కార్బొనైల్ కార్బన్ ఒకటే ఉంది, అదే ప్రధాన శృంఖలంలో ఒకటే కార్బన్ ఉంది కాబట్టి మిత్ ప్లస్ ఏన్ ప్లస్ AL ఆల్, సెకండరీ సఫిక్స్ AL ఆల్. ప్రైమరీ సఫిక్స్లోని ఏన్లోని ఈని క్యాన్సిల్ చేసినట్లయితే నామకరణం ఏమవుతుంది? మిథనాల్. ఆల్కహాల్స్లో ఓలు, ఆల్డిహైడ్స్లో AL ఆల్, మిథనోల్. నెక్స్ట్ కీటోన్స్లో ఫస్ట్ కీటోన్ని చూసినట్లయితే ఒక కార్బన్తో 2 కార్బన్స్తో కీటోన్ పాసిబుల్ కాదు. మినిమం 3 కార్బన్స్ ఉన్న దాని నుండే కీటోన్ అనేది పాసిబుల్ అవుతుంది. CH3 C డబుల్ బాండ్ O CH3. కార్బన్స్ 3 ఉన్నాయి కాబట్టి ప్రొపు ప్లస్ ఏన్ ప్లస్ ప్రమేయ సమూహం C డబుల్ బాండ్ O కాబట్టి ఓన్ అని రాశాను. కంప్లీట్ పేరు ప్రొపనోన్. ఈ ప్రొపనోన్ని కూడా మనం ఎప్పుడు కూడా సాధారణ పేరు ఎసిటోన్ అని పిలవడం జరుగుతుంది. ఎసిటోన్. ప్రొపనోన్ యొక్క కామన్ నేమ్ ఏంటి? ఎసిటోన్. ఈ ఎసిటోన్ని మనం నెయిల్ పాలిష్ రిమూవర్గా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆల్డిహైడ్స్లో CH3 C డబుల్ బాండ్ OH. CH3 C డబుల్ బాండ్ OHలో ప్రధాన శృంఖలంలో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్ ప్లస్ ఏన్ ప్లస్ ఆల్ గివ్స్ రైస్ టు ఇథనాల్. ఈ ఇథనాల్ని మనం క్లాస్లో ఎప్పుడు కూడా ఎసిటాల్డిహైడ్ అని పిలవడం జరుగుతుంది. ఎసిటాల్డిహైడ్. వేటినైతే మనం ఎక్కువగా కామన్ నేమ్తో పిలుస్తున్నామో వాటి పేర్లు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇథనాల్ యొక్క కామన్ నేమ్ ఏంటి? ఎసిటాల్డిహైడ్. రైట్ సైడ్కు కీటోన్ యొక్క పేరు రాశాను. CH3 C డబుల్ బాండ్ O CH2 CH3.
బ్యూటా ప్లస్ ఏన్ ప్లస్ ఓన్, బ్యూటానోన్. ఓకే, బ్యూటానోన్, బ్యూటానోన్. నెక్స్ట్ ఎస్టర్స్. ఎస్టర్స్ root word is equal to alk, root word is equal to alk, primary suffix is equal to ane, secondary suffix is equal to alkanoate అని రాయాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎస్టర్ ఫార్ములాలో RC⋯O R అని ఉంది కదా, అంటే ఫార్ములా మొదట్లో R ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఒకటి